ప్రోక్రాస్టినేషన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్ ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారా? కానే కాదండి. ఇవి కేవలం మీ సిమ్టమ్స్ మాత్రమే. మీ రెప్టీలియన్ బ్రెయిన్ మిమ్మల్ని కాపాడటానికి వాడుతున్న ఆయుధాలివి. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఎందుకు? ఎందుకంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని ఒక ప్రమాదం నుంచి రక్షించాలనుకుంటుంది. మీరు ప్రతి క్షణం ఏదో ఒక ప్రమాదం వస్తుంది అని ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి, సర్వైవ్ అవ్వడానికి ఎన్నో మెకానిజమ్స్ ని డెవలప్ చేసుకున్నారు. మీరు సర్వైవల్ మోడ్ లో కాకుండా ఒక క్రియేటర్ మోడ్ లో బ్రతకాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక దట్టమైన అడవిలో మీ వెనకాల ఒక ఆకలితో ఉన్న పులి మిమ్మల్ని హంట్ చేస్తుంది. అప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతుంది? మీ హార్ట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది, మీ శ్వాస పెరిగిపోతుంది, చెమటలు పట్టేస్తుంది శరీరం అంతా. ఎందుకంటే మీ రెప్టీలియన్ బ్రెయిన్ మిమ్మల్ని కాపాడటానికి మీ బాడీలోకి కార్టిసోల్ అనే హార్మోన్ ని రిలీజ్ చేసింది. ఇది ఒక 70 లక్షల సంవత్సరాల క్రితం మన బ్రెయిన్ లో డెవలప్ అయినటువంటి రెప్టీలియన్ బ్రెయిన్ చేసే పని ఎప్పుడూ మనని కాపాడుతూ ఉంటుంది. నిజానికి ఈ రోజు మన వెనకాల పులులు లేవండి, కానీ మనం కట్టాల్సిన ఈఎంఐస్, బాస్ ఇచ్చిన డెడ్ లైన్స్, ఫ్యామిలీ ఇష్యూస్, పిల్లల ఫీజులు కట్టాలి, సొసైటీ ప్రెషర్స్. నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, దానికి ఒక కొత్త పట్టు చీర కావాలి లేదా కొత్త నగలు కావాలి. అందరూ ఆఫీస్ లో పిక్నిక్ వెళ్తున్నారు, నేను పిక్నిక్ వెళ్ళాలి. ప్రతి సెకండ్ ఏదో ఒక థ్రెట్. ఇవి నిజానికి ఫిజికల్ టైగర్స్ కాదండి, ఇవన్నీ మనం ఎమోషనల్ గా మనం ఫేస్ చేస్తున్నటువంటి టైగర్స్ ప్రతిరోజు. నిజానికి పుల్లి ఎదురైతే ఎంత కార్టిసోల్ రిలీజ్ అవుతుందో సేమ్ ఈవెన్ ఈ ఎమోషనల్ టైగర్స్ కి కూడా అంతే కార్టిసోల్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. అప్పట్లో పులి ఎదురైతే ఏదో ఒక 10-20 నిమిషాలు చేజింగ్ తర్వాత మనిషి ఊపిరి పీల్చుకునేవాడు. ఈ రోజు 24/7 మనం ఈ పులిని చూస్తూనే ఉంటున్నాం. ఎప్పుడైతే పులి మన వెనకాల పడుతుందో ఆ మూమెంట్ లో మన బాడీ కంప్లీట్ అలర్ట్ గా ఉంటుంది, ఫోకస్డ్ గా ఉంటుంది. ఎనర్జీ అంతా కార్టిసోల్ ప్రొడ్యూస్ చేసి మన బాడీని అలర్ట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆ మూమెంట్ లో జరగాల్సిన వేరే ప్రాసెస్ లైక్ డైజెషన్, రిప్రొడక్షన్, ఎక్స్క్రీటరీ ప్రాసెసెస్ కానీ, ఎండోక్రైన్ హార్మోన్స్ రిలీజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ స్లో అయిపోతుంది ప్రాసెస్. ఈ రోజు మనకి ఉన్న ఈ 24/7 థ్రెట్ సర్వైవల్ మోడ్ లో బ్రతుకుతున్నప్పుడు మన బాడీలో హీలింగ్ జరగట్లేదు, రిపేర్ జరగట్లేదు. మనం అనుకుంటూ ఉంటాం ప్రోక్రాస్టినేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్, పర్ఫెక్షనిజం ఇవన్నీ మన ప్రాబ్లమ్స్ అని. నిజానికి ఇవి మన ప్రాబ్లమ్స్ కాదండి, ఇవి జస్ట్ మన సిమ్టమ్స్ మాత్రమే. మీరు స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటున్నారా? నిజానికి స్టేజ్ మీద మాట్లాడడానికి మీకు భయం కాదు, మీ బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఒక మెకానిజం. మీకు ఈ రోజు ఒక ఇమేజ్ ని మీరు సొసైటీలో క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడైతే మీరు స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేస్తారో, ఒకవేళ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే నా ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది మీ బ్రెయిన్ కి ఒక థ్రెట్. కాబట్టి ఆ థ్రెట్ ని ఫేస్ చేయకుండా మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్ లో ఉంచుతుంది, భయం అనే ఒక కంఫర్ట్ జోన్ లో. ఎప్పుడైతే మీరు భయం ఫీల్ అవుతారో మీరు ఆ యాక్షన్ తీసుకోరు, ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే ఒక ఆపర్చునిటీని మీరు స్వీకరించారు. సో కాబట్టి మీకు అలాంటి థ్రెట్ నుంచి మీరు సేఫ్. ఇలా ప్రతిసారి మీ రెప్టీలియన్ బ్రెయిన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మీ ఇమేజ్ పాడవుతుంది అని మిమ్మల్ని భయపెట్టి మీరు ఆ పని చేయకుండా మీ యొక్క బ్రెయిన్ మిమ్మల్ని ఆపేస్తుంది. చాలా మంది కార్టిసోల్ అనగానే అది ఏదో చాలా యాడ్ హార్మోన్, అది మనకేదో నష్టం చేస్తుంది అని అనుకుంటారు. నిజానికి సరైన మోతాదులో కార్టిసోల్ మనందరికీ చాలా మంచి చేస్తుందండి. రేపొద్దున మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, రేపొద్దున మీరు ఒక ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, మీరు ఫోకస్డ్ గా ప్రిపేర్ అవ్వాలి, మీరు అలర్ట్ గా ఉండాలి. మీరు ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీ బాడీకి ఆ ఎనర్జీ కావాలి. ఎప్పుడైతే కార్టిసోల్ రిలీజ్ అవుతుందో మిమ్మల్ని అలర్ట్ గా ఉంచుతుంది, మిమ్మల్ని ఫోకస్డ్ గా ఉంచుతుంది. సో కార్టిసోల్ ఒక ప్రాపర్ అమౌంట్ లో మన బాడీకి చాలా అవసరం. కానీ అది ఎప్పుడైతే మనకి ఉన్న ఈ కంటిన్యూస్ ట్రిగర్స్ వల్ల, ఈ థ్రెట్స్ వల్ల ఓవర్ గా ప్రొడ్యూస్ అవుతూ వస్తుంది. మీరు బ్రోకెన్ కాదండి, మీరు వీక్ కాదు, మీరు సర్వైవల్ మోడ్ లో స్టక్ అయిపోయారు. కార్టిసోల్ మీ కంట్రోల్లో ఉండాలి, మీరు కార్టిసోల్ కంట్రోల్లో కాదు. మీ ఎమోషన్స్ మీకు ఒక మెసేజ్ ని చెప్తూ ఉంటాయి. ప్రపంచంలో అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్ క్రియేటర్ మోడ్ అండి. కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద సర్వైవల్ మోడ్. మీరు సర్వైవల్ మోడ్ నుంచి క్రియేటర్ మోడ్ లో ఆపరేట్ చేయాలి అని అనుకుంటున్నారా? మీరు మీ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? ఆందోళన, అయోమయం లేని జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? మీకోసమే 111 days జర్నీని డిజైన్ చేశానండి. ఇక్కడ థియరీ కాదు, ప్రాక్టికల్ గా మీరు సర్వైవల్ మోడ్ నుంచి క్రియేటర్ మోడ్ లోకి ఎలా ఆపరేట్ చేయాలి అనేది నేర్చుకుంటారు. మీరు ఈ
సర్వైవల్ మోడ్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటే జస్ట్ మోటివేషన్ సరిపోదండి. మీ శరీరంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఓవర్ గా ప్రొడ్యూస్ అయినటువంటి కార్టిసాల్స్ కి మీ ప్రతి సెల్ అడిక్ట్ అయిపోయి ఉంది. మీరు ఎంత లాజికల్ గా ఆలోచించినా, ఎంత విల్ పవర్ తో నేను క్రియేటర్ మోడ్ లో ఆపరేట్ చేస్తాను అన్నా కూడా మీ బయాలజీ, మీ యొక్క సెల్స్ చాలా పవర్ఫుల్ అండి. సో మీకు రీవైరింగ్ కావాలి, మీరు ఒక కొత్త వ్యక్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మీకు కనుక మీ లైఫ్ ని క్రియేటర్ మోడ్ నుంచి ఆపరేట్ చేయాలి అని అనుకుంటే జాయిన్ మై సెకండ్ బ్యాచ్ ఆఫ్ 111 days విచ్ ఇస్ స్టార్టింగ్ ఆన్ March 10th. మీకు కింద కనిపిస్తున్న నంబర్కి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.